మంచి మెజార్టీతో గెలుస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకొని మీరు ఒక 1000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నేను మీకందరి నా గుండెలో పెట్టుకొని మీకందరికీ ఏం చేస్తానన్న భరోసా కల్పిస్తాను. అదేవిధంగా నేను ప్రతి ఇంటికి ప్రతిరోజు మీ యోగక్షేమాలే ఆలోచించే అవకాశం నాకు కల్పించండి. నేను ఆఫీసుకు ఒకవేళ ఈ అవకాశం మీరు కల్పించి నన్ను పంపిస్తే నా కోసం ఇంకొక అవకాశం కూడా మీ కౌన్సిల్ వార్డ్ ఏరియాకే వస్తుందన్న విషయాన్ని మన ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. 2 అవకాశాలు మీకు వస్తాయి. ఇక్కడ నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ 17వ వార్డు కౌన్సిలర్గా మీకు ఒక గౌరవం, ఇంకొక పోస్టు కూడా మీకు అదనంగా వస్తున్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని చూడవలసిన అవసరం ఉంది. ఆ 2 ఉంటే నాకు మొట్టమొదటి ప్రాధాన్యత ఈ మానుకోట పట్టణాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యం నాకుంటే నాకు సంబంధించిన మీరేసిన ఓటుతో నేను అక్కడ వరకు వెళ్ళే అవకాశం కల్పించారని ప్రతి ఓటరు మహాశయులకు నేను నా దేవుళ్ళుగా భావించి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒకనిగా నేను ఖచ్చితంగా మీ ముందుంటా. నేను ఏదో ఎన్నికల కోసమో ఓటు కోసమో నేను మాట్లాడే వ్యక్తిని కాదు. నేను నా పేదరికంలో చిన్నతనం నుండి కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిని. నేనేమో ఈరోజు ఎన్నికలు అడిగి పెద్ద హామీ